ఇవాళ WPL 2026లో జరిగిన ఈ మ్యాచ్ స్కోర్ కార్డ్ చూస్తే సింపుల్ గా కనిపించవచ్చు. ఇది ఫుల్ టెన్షన్ డ్రామా. ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల జట్టు మరోసారి తమకే మ్యాచ్ కష్టంగా చేసుకుంది. అయినప్పటికీ చివరికి కెప్టెన్ జెమిమా రోడ్రిగ్స్ చూపించిన కూల్ అండ్ కంపోజ్ లీడర్షిప్ వాళ్ళను ఎలిమినేటర్కి తీసుకెళ్లింది. టాస్ గెలిచిన ఢిల్లీ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నప్పుడు వాళ్ళ ప్లాన్ క్లియర్గా ఉంది. పవర్ ప్లేలోనే ప్రెజర్ పెట్టాలి. అదే జరిగింది. ఫస్ట్ ఓవర్లోనే మెగ్లానింగ్ గోల్డెన్ డక్ వెనక్కి వెళ్లడం యూపీ వారియర్స్ కి పెద్ద షాక్. అక్కడి నుంచి ఇన్నింగ్స్ ఎప్పుడు స్టేబుల్ గా కనిపించలేదు. దీప్తి శర్మ కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకుంది, బట్ మరోవైపు నుంచి సపోర్ట్ రావడం లేదు. కాప్ వేసిన కట్టుదిట్టమైన బౌలింగ్, చరణి ఇచ్చిన బ్రేక్ త్రూలు యూపీ మిడిల్ ఆర్డర్ పూర్తిగా గందరగోళంలోకి నెట్టేశాయి. మధ్యలో సిమ్రాన్ షేక్ అగ్రెసివ్ గా ఆడినప్పుడు కాస్త ఆశ కనిపించింది. చివరి ఓవర్లలో శిఖా పాండే బ్యాట్ ఊపేసింది, కానీ అప్పటికే చాలా ఆలస్యమైంది. 20 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి స్కోర్ వచ్చేసి 122 మాత్రమే. ఈ టోర్నీలో ఇలాంటి టార్గెట్ ని డిఫెండ్ చేయడం చాలా కష్టం. అదే విషయం యూపీకి కూడా తెలుసు. ఇక ఢిల్లీ చేస్ మొదలైంది. వెంటనే షాక్. లెజలీ లీ త్వరగానే అవుట్ అయింది. స్టేడియంలో ఒక్కసారిగా సైలెంట్. సఫారీ వర్మ ఉన్న ఆమె కూడా ఫ్రీగా ఆడలేకపోయింది. రన్స్ నెమ్మదిగా వచ్చాయి. డాట్ బాల్స్ ఏమో పెరుగుతున్నాయి. అక్కడే మ్యాచ్ ఒక్కసారిగా యూపీ వైపు మళ్ళేలా అనిపించింది. అప్పుడే లారా వోల్వర్త్ బ్యాట్ తో బాధ్యత తీసుకుంది. 2 సార్లు క్యాచ్ మిస్ అయింది. అదే మ్యాచ్ టర్నింగ్ పాయింట్. ఒకవేళ ఆ క్యాచెస్ పట్టుకొని ఉంటే కథ మొత్తం వేరేలా ఉండేదేమో. కానీ వోల్వర్త్ ఆ ఛాన్స్ లను వృధా చేయలేరు. టైమింగ్, ప్లేస్మెంట్, బౌండరీలు కొడుతూ సఫారీతో కలిసి సెకండ్ వికెట్ కి కీలకమైన 73 రన్స్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేసింది. ఆ స్టాండ్ వల్లే ఢిల్లీ మళ్లీ గేమ్ లోకి వచ్చింది. అయినప్పటికీ ఇది ఢిల్లీ మ్యాచ్ కాబట్టి ఈజీగా ముగిసే ఛాన్స్ లేదు. వోల్వర్త్ అవుట్ అయిన వెంటనే వరుసగా వికెట్లు పడిపోవడం స్టార్ట్ అయ్యాయి. స్కోర్ దగ్గరికి వచ్చేసినా నరాలు తెగిపోయేలా మ్యాచ్ మారింది. యూపీ ఫీల్డర్స్ లో ఎనర్జీ పెరిగింది. ఢిల్లీ డగ్అవుట్ లో టెన్షన్ ప్రారంభమైంది. అప్పుడే కెప్టెన్ జెమిమా రోడ్రిగ్స్ స్టేజ్ ని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకుంది. ఒక్క బౌండరీ, మరో బౌండరీ, ఎక్కడ హడావిడి లేదు. రన్ రేట్ ని కంట్రోల్ చేస్తూ రిస్క్ లేకుండా మ్యాచ్ ని ఫినిష్ చేసి క్లాస్ ఇన్నింగ్స్ ఆడింది. 18 బాల్స్ లో 34 రన్స్ అంటే నంబర్స్ కాదు, అది లీడర్షిప్ మైండ్ సెట్. ఢిల్లీ క్యాంప్ మొత్తం ఊపిరి పీల్చుకుంది. చివరికి ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల జట్టు 5 వికెట్స్ తేడాతో ఈ గెలుపుతో గుజరాత్ జాయింట్స్ తో ఎలిమినేటర్ మ్యాచ్ ఖాయమైంది. మరోవైపు ముంబై ఇండియన్స్, యూపీ వారియర్స్ ఈ సీజన్ కి ఇక్కడితో గుడ్ బై చెప్పేశారు. ముఖ్యంగా యూపీ ఫీల్డింగ్ ఈ మ్యాచ్ లో పెద్ద మైనస్ అయింది. క్యాచ్లు పడితే ఫలితం ఇంకోలా ఉండేదేమో. ఇది కేవలం ఒక లీగ్ మ్యాచ్ కాదు. ప్రెజర్ లో కూడా మ్యాచ్ ని కూల్ గా ఫినిష్ చేయగల కెప్టెన్ ఎంత ముఖ్యమో ఈ మ్యాచ్ ఢిల్లీకి మరోసారి గుర్తు చేసింది. ఇప్పుడు అసలైన పరీక్ష ముందుంది. ఢిల్లీ వర్సెస్ గుజరాత్ ఎలిమినేటర్. ఒక్క అడుగు దూరంలో ఉంది. ఈ ఫైట్ మిస్ అవ్వద్దు. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై